మాట్లాడండి. బెట్టింగ్ గురించి మాట్లాడండి. బెట్టింగ్స్ మీరు ఖండించారు కదా. ఓకే, మీరు అదే ఖండించడం కాదు, నేను వాళ్ళ మీద కంపల్సరీ చర్యలు తీసుకోవాలి, లేదంటే నా చర్య చాలా ప్రణాళిక ఉంటుంది. వర్షిని కూడా అందులోనే పెట్టారా? మీరు ఇందాక చూపించారు కదా ఒక ఏమంటాను దాన్ని. అవును, కప్పడు. కప్పడ్, ఓకే. కప్పడు, కపాల వేరు, కప్పడు వేరు. ఓకే, వర్షిని కూడా దానిలోనే పెట్టారా? లేదు, ఇంకా దీక్ష తీసుకోలేదు. అంటే గురుమంత్రం ఇయ్యలేదు. 12 జ్యోతిర్లింగాల తర్వాత ఇద్దామని చూశాను. ఆలోపే వాళ్ళు వచ్చి తీసుకెళ్లారు. అది అంటే వర్షిని హోటల్లో తిన్నదా? భిక్ష తీసుకోలేదా? భిక్షనే కంపల్సరీ భిక్షనే. కానీ ఆమెకంటే ఒక ప్లేట్ ఉంటది, ఆ ప్లేట్ లో తినేది. సో నిద్ర చేయడం అంతా కూడా 6 బయటే? అంతే నాన్న. ఇక నాతో ఉంటే నాలాగానే ఉండాలి కదా. మనకు ఏసీలు, బిల్డింగ్లు, ఇల్లు ఇలాంటివి కాదు. నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉండాలి. అలాంటి వాళ్ళే ఆమె తెగించి వచ్చేసింది. తప్పేముంది? అంటే ఇప్పుడు మరి వర్షిని ఒక మహిళ కదా, ఆమె కూడా సాధన చేయాలనుకుంది కదా. అంటే ఆమెకు కూడా ఈ మత్తు అలవాటు చేస్తారా? ఆమెను కూడా తీసుకోమని అంటారా? చేయం. అలా ఏముండదు నాన్న, అలా ఏముండదు. అలా చేయం. ఓకే, ఇప్పుడు 1 వీక్ నుంచి ఆమె కనిపించట్లేదు. అంటే కుటుంబ సభ్యులు దాచేశారని అనుకుంటూ ఉన్నారా, లేదంటే వర్షిని కనిపించకుండా? నాకు తెలియదు నాన్న, నేను ఆ విషయాలలో మాట్లాడదలుచుకోలేదు కూడా. నేను మాట్లాడిననుకో అట్నుండి ఇంకో పెద్ద నిందలేస్తారు. ఎందుకు? మనకు మాట్లాడకుండా ఉండడమే మంచి. పైన భగవంతుడు చూస్తున్నాడు చాలు. కర్మ నుండి ఎవరు తప్పుకోలేరు. ఏడిపించిన వాళ్ళు, నిందలేసిన వాళ్ళు ఎక్కడికి పోరు. త్వరలోనే తెలిసి వస్తుంది వాళ్ళకే. సో ఇక వివాదాల జోలికి వెళ్ళాలని అనుకోవట్లేదు. 100% గురుగారు ఆల్రెడీ చెప్పారు, వివాదాలు వద్దు, సామరస్యంగా అందరితో కలిసి అలా నీ ధర్మ పోరాటం, నీ సాధన, నీ పూజలు నువ్వు చేస్తూ ఉండు అని చెప్పారు. అందుకే నేను ఇంత కూల్గా మాట్లాడుతున్నాను. ఒకవేళ లాస్ట్ టైం అన్నారు వర్షిని వస్తే ఇక ఎవరు తీసుకువెళ్ళారని, ఇప్పటికీ దానిపైన స్టాండ్ అయి ఉంటారా, లేదంటే వర్షిని రానివ్వరా? 100% నానా, ఆమె ఇష్టం. అది నాకు సంబంధం లేని మ్యాటర్. ఇది ఆమె వస్తే ఈసారి ఎవరు తీసుకెళ్ళలేరు. మళ్ళీ అదే చెప్తాను. బోలో బేటా, హర మహాదేవ్, జై శ్రీ కాళీమాత్రేనమ్మా, జై శ్రీ కాళీమాత్రే. ఆమె ఎంతటా ఆమె వస్తే తీసుకువెళ్ళనిస్తారు. అవును. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడగొచ్చా? అడగచ్చు నాన్న. మీ హెయిర్ కి సంబంధించి మీ హెయిర్ కి సంబంధించి ఆల్రెడీ నా యూట్యూబ్ లో ఉంది కదా, ఉజ్జయిన్ లో చాలా మంది గురువులు వాడతారు. అదే నాకు కూడా ఉన్నది అదే. ఓకే, ఎందుకంటే అమ్మవారి రూపంలో కనిపించడం కోసమని వాడతారా? అవును, చాలా మందికి ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదైతే చూసారో వాళ్ళందరికి ఇదే హెయిర్స్ ఉంటాయి. ఎందుకంటే అమ్మవారి అలంకరణలో కనిపించడం కోసమని, అంతేనా? అంతే కదా. ఇప్పుడు నాకు అన్ని ఉన్నాయి కదా, అలంకరణ అన్ని ఉన్నాయి కదా నాన్న. అలంకరణ మీద కూడా కొన్ని రోజులు ట్రోలింగ్ చేశారు. అందుకే ఆ డౌట్స్ తీర్చుకోవడానికి అడుగుతున్నాను, మీ మాటలో చెప్పించాలి అని. చాలా మంది డౌట్స్ ఉంటాయి కూడా కదా. అదే నాన్న, అలంకరణ అనేది ఎవరికైనా అమ్మవారికి అది మా ఇష్టం నాన్న. చితాభస్మమే పెద్ద అలంకరణము. అలంకరణ చేసుకోవద్దని ఎక్కడ రూల్ లేదు. వీళ్ళు అలా నెగిటివ్ గా చూస్తే నెగిటివే కనబడుతుంది, చెడుగా చూస్తే చెడుగానే కనబడుతుంది నాన్న. మరి ఇప్పుడు మాకు వస్త్రం వేసుకోండి అని కొన్ని రోజులు ట్రోలింగ్ చేశారు. వస్త్రం వేసుకున్న తర్వాత కూడా ట్రోలింగ్. అది ఆగదు ఇంకా జీవితం. సంవత్సరం నుండి కొడుతూనే ఉన్నారు. నా ప్లేస్ లో వేరే వాళ్ళు ఉంటే నాన్న తట్టుకోలేక ఎప్పుడో బయటికి పారిపోతారు. అయినా తట్టుకొని ఉన్నానంటే అది అమ్మవారి ఆశీస్సులు ఉన్నాయి. ఎందుకంటే మంచి వాళ్ళని సాధించడం కాదు, చెడు వాళ్ళతోని తట్టుకోవడమే గొప్ప. అంటే ఎందుకు అని అంటే మీ మీద ఉన్న ప్రధాన ఆరోపణ ఒక్కటే, ఎవరిని అడిగినా ఒకటే చెప్తున్నారు, అఘోరి అయితే ఇప్పటి వరకు ఎక్కడ అఘోరీలు ఎవరో కనిపించట్లేదు, కనిపిస్తున్న అఘోరి మాత్రం ఈ అఘోరి మాతే. ఇటు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆగ్రాలోని ఎక్కడ చూసిన ఈ అఘోరి మాతే కనబడుతున్నారు. మిగిలిన నాగా సాధువులు అందరూ ఏదో ఒక ప్రత్యేక పర్పస్లో బయటకు వచ్చినా మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతారో కూడా తెలీదు, ఈ అఘోరీనే కనిపిస్తున్నారు అని కొన్ని
అదే మొన్న మన ఆర్టీవీలో ఒక మాట చెప్పాను. నేను కూడా ఎక్కడో ఒక చిన్న గుడి చేసుకొని కూర్చుంటా అని చెప్పాను. ఆడ కూర్చుంటే నేను బయటికి ఎందుకు వస్తాను? నా పూజకు నేను డైరెక్ట్ స్వయంగా అక్కడికి వెళ్తాను, మళ్ళీ వస్తాను. నా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అందరు ఇటే ఉన్నారా, నా ఇటే లేరని అనుకోవడం భ్రమ. ఓకేనా? ఏ జ్యోతిర్లింగాల దగ్గరనో గుడి కట్టుకోనో ఇంకెక్కనో ఆశ్రమం పెట్టుకోనో అందరు కూర్చొనే ఉన్నారు. కానీ నాకు కూర్చోవడం లేదు. నేను దేశమంతా తిరగాలి, దేశ సంచారం చేస్తూ నా వంతుగా నేను ఎంతో కొంత సేవ చేయాలనేదే ఉన్నది తప్ప ఇందులో ఏం ఆశించాం? నాకు ఏదైనా పదవి గురించి ఆలోచిస్తున్నానా, డబ్బు గురించి ఆలోచిస్తున్నానా, ఇంకా దేని గురించి అనేది ప్రజలకు, మరి దేని గురించో ప్రజలే చెప్పాలి. ఇంకా తప్పదు కదా, వాళ్ళు అనుకునే వాళ్ళే చెప్పాలి. మరి ఏమి ఆశిస్తుంది? ఏమైనా ఆశించి చేస్తుందా? ఓకే, ఈ క్వశ్చన్ ఏదో బాగుంది. ఓకే, నేను జనాలను అడుగుతాను. ఓకే, అఘోరి ఏమంటున్నారంటే, నా ఉద్దేశం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు? నేను లోక కళ్యాణం కోసం, శివ ధ్యానం కోసం నేను వస్తున్నాను. నేను చెప్తుంటే నమ్మటం లేదు కాబట్టి పోనీ నా ఉద్దేశం ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారో చెప్పండి అని అఘోరి అంటున్నారు. సో అఘోరి ఉద్దేశం, అఘోరిని వ్యతిరేకిస్తున్న వాళ్ళకు ఏం కనిపిస్తుందో చెప్తే దానిపైన అఘోరిని మనం క్లారిటీ అడగొచ్చు. ఇప్పుడు డబ్బు అయితే నాకు అవసరం లేదు, పదవుల్లో అయితే అవసరం లేదు, మరి ఏమి కావాలి? అఘోరి ఇంత పోరాడుతుంది కదా, అదే రోడ్ల మీదకి వచ్చి ఏం ఆశించి పోరాడుతుంది? అదొక్కటే కావాలి. ఓకే, నేను అడుగుతాను జనాల్ని, అఘోరి ఏం ఆశించి ఏం ఆశిస్తోందని మీరు అనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయం ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మీరు క్వశ్చన్ అడగాలనుకున్నా కూడా అఘోరిని వ్యతిరేకిస్తున్న వాళ్ళు అఘోరి ఏం ఆశిస్తుంది అని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయం చెప్పి ఆ తర్వాత విమర్శించండి అని ఆమె అడుగుతుంది. సో ఎవరైనా ఇది అఘోరి ఆశిస్తున్నది, దీనికోసం అఘోరి ఇలా చేస్తుంది అని అంటే ఆ క్వశ్చన్ అఘోరి ముందు ఉంచుతారు. ఒకరే ఏదో క్వశ్చన్ రాశారు, విజయ్ అంట. అఘోరి అమ్మగారు, దేవుడు సాధన చేసే మీకు సమాజం గురించి ఎందుకు? అమ్మ భక్తిలో మీరు ఉండండి, ఈ గోలంతా ఎందుకు? మీరు ఫోన్ వాడడం మానేయండి ముందు. ఇది మీ గురించి రాసిన క్వశ్చన్ ఒకరు. ఓకే, ఫోన్ మారడం మానేస్తే వీళ్ళందరూ మారతారా? మారాలి కదా. నా వంతుగా నేను 4 రోజులు ఉంటానో 2 రోజులు ఉంటానో, ఓకేనా, ఆ 2 రోజులు నన్ను నమ్మిన వాళ్ళకు నాలో ఉన్నంత వరకు సేవ చేయాలి. సేవనే కనబడాలి తప్ప ఇక్కడ ఇంకొకటి కనపడద్దు. అలాంటిది వదిలేసి ఏదైతే ఒక్కసారి చెడు వచ్చేసిందో దాన్నే కంటిన్యూ సంవత్సరం నుండి కొడుతూనే ఉన్నారు. ఆ చెడే కనిపిస్తుంది, ఏది చేసినా చెడే. మరి ఎక్కడెక్కడ మంచి చేసింది ఏందని అవన్నీ కూడా బయటకు వస్తాయి కదా, మీరు ఎందుకు అవన్నీ బయటికి తీయట్లేదు? ఎన్నో అనాథాశ్రమాలకు వెళ్ళాను, అక్కడ నేను నా వంతుగా నేను చేశాను, అవన్నీ ఎందుకు బయటికి రావట్లేదు? నేను మంచి చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ దగ్గరికి పోయి అడగండి. మరి ఏం మంచి చేశారు? ఎక్కడ తిరుగుతుంది? చాలా ఉన్నాయి నాన్న. మన డప్పు మనం ఎప్పుడు కొట్టుకోవద్దు నాన్న. అదే చెప్తున్నా కదా, ఈ విమర్శించే వాళ్ళకు మీరు అఘోరి అమ్మ చెడుది, అఘోరే కాదు అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీరు నా గురించి ఫోకస్ పెట్టినప్పుడు నా పుట్టుపూర్వకం ఈమె ఎక్కడ తిరుగుతుంది, ఏడికి పోతుంది, ఈ సెకండ్ ఏడికి పోతుంది, మంచి చేసిందా చెడు చేస్తుందా, ఇవన్నీ మీరే బయటికి తీసి మీడియా ముందు పెట్టండి. ఎవరో ఒక కామెంట్ రాశారు, డబ్బు కోసమే నార్త్ లో తిరుగుతుంది అని. ఇంకొకరు ఎవరు ఆంధ్ర పాలిటిక్స్ అంటే మేము హైదరాబాద్ లో ల్యాండ్ ఇస్తాను, ఎవరో మీకు ల్యాండ్ ఇస్తారంట, తీసుకుంటారా? నాకెందుకునైనా ల్యాండ్ గిండు ఇవ్వండి, ఒక 6 అడుగులు ఇవ్వండి, నేను చనిపోయిన తర్వాత అందులో పాతి పెడతారు. ఆ 6 అడుగులు చాలు. అంతకు మించి నాకు ఏ భూములు వద్దు, ఏ ఆస్తులు వద్దు. వాటి మీద నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు. నాకెందుకు నాన్న, నేను నా దేశ సంచారం చేస్తూ నా వంతుగా నేను లోక కళ్యాణం చేసుకుంటూ ధర్మాన్ని ఎక్కడైతే ఇప్పుడు నేను ఆగ్రహంలో మీ పేరు గతంలో శ్రీనివాస్ అంటూ ఎవరో ఒకరు రాశారు. నానా ఒక మాట, దీనికి నేను చాలా మందికి క్లారిటీ ఇవ్వాలనుకున్నాను. సందర్భం మంచిగా అడిగారు. ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నామకరణం చేంజ్ అవుతుంది. నాకు నేను పిండం పెట్టుకొని తల్లిదండ్రికి పిండం పెట్టి బంధువులకు పిండం పెట్టి అప్పుడు ఒక కొత్త జీవితంలోకి వెళ్ళినప్పుడు సాధనలో ఉన్నప్పుడు కంపల్సరీ నామకరణం జరుగుతుంది. మా గురువు గారు పెట్టిన పేరు శివ విష్ణు బ్రహ్మ. ఓకేనా? నా తల్లిదండ్రి పెట్టిన పేరు శ్రీనివాస్. ఏ అఘోరికైనా పేరు నామకరణం చేంజ్ అవుతూనే ఉంటది, అది అందరికీ తెలుసు, కావాలంటే కనుక్కోండి. సో మీరు గతంలో మీ పేరెంట్స్ పెట్టిన పేరు శ్రీనివాస్, మా గురువు గారు పెట్టిన పేరు శివ విష్ణు బ్రహ్మ. ఓకే, ఇప్పుడు మీ పేరు శివ విష్ణు బ్రహ్మ. అవును. సో అఘోరి అమ్మ అని పిలుస్తారు. అవును, అఘోరి అమ్మ అంటే ఇంకా నేను కొన్ని అందరికీ తెలుసు.
ఓకే, నేను కొన్ని పర్సనల్ క్వశ్చన్స్ అడగొచ్చా? పర్సనల్ అంటే సో మీరు ఎప్పుడు అడగండి. ఓకే, మీరు ఎప్పటి వరకు మేల్ శ్రీనివాస్గా ఉన్నారు? ఏ ఇయర్ వరకు? మీకు అప్పుడు ఎన్ని ఇయర్స్ వచ్చాయి?